సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా కలెక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో వసూలు చేసింది. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ తో జక్కన తీస్తున్న ఈ గ్లోబల్ మూవీలో ఇండోనేషియా నటి ఓ కీలక పాత్రలో చేయబోతుందని వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని పర్న్ వరల్డ్ గా ఆఫ్రికన్ ఫారెస్ట్ లో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ హీరోయిన్ నే జక్కన్న తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మహేష్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ని రాజమౌళి దింపుతున్నట్లు ఓ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె ఇండోనేషియా సినిమాలో స్టార్ గా పాపులర్ అయింది. డీబాలిక్, రోడీ, హబీబీ, ఎ కాఫీ ఆఫ్ మైండ్, మేరీ డెవిల్ టేక్ యూ లాంటి ఎన్నో సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకుంది. అందంతో పాటు నటనలోనూ సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్స్టాలో రాజమౌళిని ఫాలో అవుతుందట. దీంతో మహేష్ సరసన ఈ ఇండోనేషియా బ్యూటీ నటించడం పక్కా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి మొదలెట్టేశారు. కాగా మహేష్ 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో మరింత భారీగా రిలీజ్ కానుంది. RRR సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి పాపులర్ కావడంతో ఈ మూవీపై హాలీవుడ్ లో సైతం భారీ అంచనాలు ఉంటాయని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జక్కన్నపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ మూవీలో ఇండోనేషియా భామ భాగమైందన్న వార్త మహేష్ ఫ్యాన్స్ కు ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తుందా లేక మరేదైనా లీడ్ రోల్ లో నటించబోతుందా అన్న ప్రశ్నలకు రాజమౌళినే సమాధానం చెప్పాలి మరి.